ఉదయం సుమారు 11:30 గంటలకి బండపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు అంటే ఇక్కడ లోకల్ వీఆర్ఓ వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ ఈ ఊర్లో డోల రాము అండ్ డోల జయలక్ష్మి అనే ఇద్దరు వ్యక్తుల్ని వాళ్ళ కుమారుడు చంపేశాడని చెప్పి లక్ష్మణ్ అనేది చంపేసి అతనికి వచ్చిన సమాచారం మేరకు ఆ సమాచారం పట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. దాని మీద వెంటనే మా ఎస్ఐ గారు కేసు నమోదు చేసి నేను ఎస్ఐ గారితో ఇమ్మీడియట్గా సీనియర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ రక్త గాయాలతో అంటే కత్తితో నరికినట్లుగా కనిపిస్తున్న గాయాలతో రాము జయలక్ష్మి శవాలు పడి ఉన్నాయి, రక్త మడుగులు పడి ఉన్నాయి. ఆ శవాలు మేము ఇన్క్వెస్ట్ కండక్ట్ చేసి బాడీని పోస్ట్ మార్టం నిమిత్తము హాస్పిటల్కి విజయనగరం ఎంఆర్ హాస్పిటల్ పంపించాము. హత్యకు గల కారణాన్ని మేము దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వస్తుంది. ముద్దాయి గురించి ముద్దాయి ఆచూక్ గురించి మేము మా ఇన్ఫర్మేషన్ పెట్టాము. ముద్దాయిని మేము పట్టుకుంటాము. మృతి చెందిన వ్యక్తి మృతి చెందిన వాళ్ళిద్దరికి ఇతను కొడుకు అవుతాడండి. అంటే ఈవిడ రెండవ సవతి తల్లి అనమాట. తండ్రి మొదటి ఆ తండ్రికి వీళ్ళు పుట్టారు. బట్ రెండో పెళ్లి చేసుకున్న సవతి తల్లితో ఇప్పుడు ప్రజెంట్ చిన్న డిస్టర్బెన్స్ ఉంది. చిన్న కుటుంబ తగాదాలే ప్రస్తుతానికి కారణం కనిపిస్తుంది తప్ప డీప్గా ఒక కక్షల కార్పణ్యాలతో చేసిన హత్యలుగా కనిపించింది. అసలు బతకనివ్వకూడదు. నెల రోజులు కూడా ఇవాళే చంపేయాలండి. అసలు ఊరుకోను. పోలీసులు కానీ చంపకపోతే నేను కోర్టుకి వెళ్తాను, లేకపోతే నేనే కత్తెట్టుకుని వెళ్ళి వాళ్ళ ముందైనా చంపేతాను. నాకు జైలు శిక్ష పడినా పర్లేదు, నేనైతే ఆయన చంపేమని చెప్తాను. ఆయన చంపకపోతే మేము ఊరుకోము. ఆయన చంపాలి, లేకపోతే చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరినైనా తీసుకురావాలి. పోతే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరిని తీసుకొచ్చి అట్టండి, అప్పుడే మేము ఊరుకుంటాం. ఆయనైతే ఇవాళ చంపేయాలి. చంపకపోతే మేము ఊరుకోం. నేను కోర్టుకైనా వెళ్తాను, లేకపోతే నేను కత్తుకొని కొనుక్కు ముట్టుకొని నేను వెళ్ళి చంపేతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.